హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్. దిస్ ఈజ్ స్మార్ట్ బై కుమార్. ఏంది లగేజ్ పట్టుకొని ఇక్కడ వచ్చిన అనుకున్నా. చూడండి అటు కాచిగూడ రైల్వే స్టేషన్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ప్రతి బీటెక్ గ్యాంగ్లా ఒక డ్రీమ్ ఉంటుంది. మామ పోయి గోవాలో ఎంజాయ్ చేయాలరా మామ, మనందరం కలిసి దోస్తులతోటి. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్ అని చాలా మందికి ఉంటుంది, ప్రతి గ్యాంగ్ ఉంటుంది. అఫ్కోర్స్ మీ గ్యాంగ్ కూడా ఉండొచ్చు. అట్లనే మా వాళ్ళకి కూడా గోవా పోదామని ట్రిప్ వేద్దామని అనుకున్నారు. అదే ఈరోజు అందుకే రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనం గోవా పోతున్నాం. లాస్ట్ 2 months నుంచి అనుకుంటున్నాము. 2 months ముందే బుక్ చేసుకున్నాం టికెట్స్ కూడా. ఆ 2 months ముందు బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయినాయి. మీరు కూడా ఎప్పుడైనా గోవా వెళ్ళాలనుకుంటే 2 months అట్లీస్ట్ 1 month అయినా ముందు బుక్ చేసుకుంటేనే కన్ఫర్మ్ అవుతాయి టికెట్స్. లేకుంటే పెద్ద తలకాయ ఒక ట్రైన్ టికెట్స్ అయితే నేను చెప్తున్నా. ట్రైన్ టికెట్స్ గురించి మాట్లాడుతున్నా. డబ్బు రే. స్లీపర్ మేమైతే ఇటు నుంచి స్లీపరే చేసుకున్నాం. అటు నుంచి చూద్దాం అప్పుడు. అంటే మనం గోవాకి వెళ్ళి ఆడ ఏంది యాక్టివిటీస్, నార్త్ గోవా, సౌత్ గోవా, ఆడికి వెళ్ళినాక రూమ్స్ ఏం లేవు. మేము ఆడికి పోయినాకనే మాట్లాడుకోవాలి. ఇంకా ముందు మాట్లాడుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకోవచ్చు. మేము ముందు అందుకే బడ్జెట్లో ప్లానింగ్ ఏందనేది మీకు తెలవాలని చెప్దామని బ్లాగ్ తీసుకొస్తున్నా. ప్రతిరోజు ఏదేది ఉంటుంది. Day 1 అంటే మేము పోయేది 4 days బ్లాగ్ మీకు పెడతా. 4 days బ్లాగ్ పక్క వస్తుంది. Day 1 ఏంది, కొన్ని రోజులు 2 days 3 days నార్త్ గోవా, సౌత్ గోవా, ఇంకా అనుకుంటున్నాం. అవి సెట్ అయితే అటు కూడా ఉన్నాయి, చెప్తా. ఇప్పుడు అయితే 8:30 అయింది. 9 o'clockకి మా ట్రైన్ వస్తుంది. ఎందుకంటే టైమింగ్ దాంట్లో అంతే ఉంది. 9 o'clockకి వస్తుంది కాచిగూడ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏమో 3:40 ఆ టైం 4 అని అరౌండ్ 4 o'clock అని ఉంది. దాంట్లో అయితే లేట్ అవ్వచ్చేమో 1 hour అటు ఇటు సిగ్నల్స్ వల్ల. 4కి అయితే అక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏందనేది మనం చూద్దాం. ఇంకా మొత్తం అయితే మనము ఇప్పుడు 9కి ఎక్కితే రేపు 4 కదా, మొత్తం అరౌండ్ 18 hours జర్నీ అయితే అవుతుంది. 18-19 hours పడుతుంది ట్రైన్ సిగ్నల్స్ బట్టి. వాళ్ళది ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకే 1 hour అటు ఇటు అవ్వచ్చు మేబీ. అందుకే 18 hours జర్నీ అయితే చెప్తున్నా. 18-19 hours అయితే చెప్తున్నా జర్నీ. 18 hours జర్నీ కాబట్టి కొంచెం స్లీపర్ బెటర్. జనరల్ అంటే కష్టం కాబట్టి స్లీపర్ చేసుకున్నాం మేము. బెటర్ నైట్ స్లీప్ మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. స్లీపర్ అయినా ఏసీ అయినా మీకు ఇష్టం వచ్చి చూస్ చేసుకోవచ్చు. కానీ జనరల్ అయితే కష్టమే మనకి. అందుకే ఆడ వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఏందని చూద్దాము. మీరైతే మర్చిపోకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. తెలుసు కదా, నేను మీ స్మార్ట్ బై కుమార్. బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, యూ విల్ బి నోటిఫైడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కినాం అందరం మా బ్యాచ్. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? ఆకలైతే మేము తీయండిరా, తిందాము. ట్రైన్ లో కంఫర్ట్గా ఉండాలంటే నిక్కర్లు వాడాలి. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? ఇగో పేపర్ ఎట్లా తింటారు చూడండి మా ఫ్రెండ్స్. మా వాళ్ళ కర్రీ, ఏ కర్రీ ఇంకెక్కి వండుకున్నాం. ఇక వండుకునే టైం అయింది. మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటకలో హుస్సేపేట అంటే ఇప్పుడే స్టేషన్ వచ్చింది. అక్కడ దిగినాం, మళ్ళీ ఎక్కినాం. స్టార్ట్ అయింది ట్రైన్. కొంతమంది లేచారు, కొంతమంది లేచి ప్రెస్ చేయడానికి వచ్చారు. నేనేమో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. పొద్దున వ్యూ బాగుంటుంది పొద్దున. ఇంకొంచెం అయితే ఎండ ఎట్లుంటుందో తెలియదు. అందుకే టైం వచ్చేసి 7 అవుతుంది. అంటే 1 hour లేట్ అయింది ట్రైన్ అనేది. అంటే మధ్య ఆపేసిండు, 1 hour అయితే ఆపిండు మధ్యలో. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకు ఈ బ్లాగ్ అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా?
బతకనేరా మమ్మల్ని? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న పైన ఏం చేస్తున్నావురా నువ్వు? అప్పటి నుంచి పొద్దున 10 అయింది, అందరం కింద ఉన్నాము. ఇక అందరం ఉన్నాము. ఇక వాడేమో పైన కూర్చుండు. ఏం చేస్తున్నా తెలియదు. అప్పటి నుంచి పైన కూర్చుండు. ఏమనంటే ఫోన్ ఒత్తుతాడు తీసి. ఎన్ని 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 దారుణాలు సార్. చూపిరు ఎట్లుంది అరే ఫుడ్? మంచిగా ఉంది. ఎగ్గులు కూడా బాగున్నాయి. ఫోన్ జాగ్రత్త గట్ట పట్టుకున్నాను. వైరింగ్లు గీరింగ్లు వేసి ఇప్పుడే వాస్కోడిగామా స్టేషన్లో దిగినాం. ట్రైన్ 1 అవర్ లేట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా 5:11 అయింది. 5:11 సంథింగ్. అప్పుడు రావాల్సింది 5:11 అయింది. ఏంటంటే సమ్మర్లో మేము స్లీపర్ ఏసీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే సమ్మర్లో ఏసీ మాకైతే చాలా ఇబ్బంది అయింది. ఫుల్ వేడి గాలి, మొత్తం చెమటలు తడిసిపోయినాం మొత్తము. ఇంకా వాటర్కి ఇబ్బంది అయింది. వాటర్ తాగాలన్నా గిట్ట కూల్ వాటర్ దొరకవు సరిగ్గా. మళ్ళీ అందుకే మ్యాక్సిమమ్ ఏసీ ప్రిఫర్ చేస్తున్నా. ఏసీ బుక్ చేసుకుంటే మంచిది. సమ్మర్లో మస్తు అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినాము గోవా. అప్పుడు ఆల్రెడీ ఒక బీచ్ దర్శనం కూడా అయిపోయింది. అంటే దారిలో అదేంది మ్యాడ్గోవా బీచ్ ఏదో బీచ్ అంట. ఇంకా రూమ్కి వెళ్ళాక చూద్దాం. ఫ్రెష్ అయినాక అన్నీ చెప్తా మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినామో. ట్రైన్లో వస్తే ఎట్లుంటుందో మీకు కూడా. ఆగలేకపోతున్నా, ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. వాస్కోడిగామా రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒకటి ఉంది. అంటే బైక్ రెంట్స్, కార్ రెంట్స్ కానీ ఏవైనా. అంటే మా వాళ్ళు మాట్లాడుతారు. 4 బైక్స్ అయితే తీసుకుంటున్నాం మేము. 4 బైక్స్ తీసుకొని వెళ్తాం. మేము చూడాలి. కలర్లు వేసి రాలేదు. ఏదో ఫెస్టివల్ ఉందంట రోడ్ మీద. విండోస్ తీసుంటే కలర్లు వేసారు. ఈయన మీద, వాడి మీద, వీని మీద, అటు సైడ్ కూడా వేసారు. మొత్తం కలర్లు వేసి నేను కిటికీ మూసేసిన. అందుకే నా మీద పడలేదు. నేను సేఫ్. కాలంగట్ బీచ్ బస్ స్టాప్ కాడ దిగంగానే ఎదురుగానే హైదరాబాదీ బిర్యానీ అని ఒకటి కనిపించింది. అందుకే వచ్చినాం. ఫస్ట్ ఒకటి తీసుకొని టేస్ట్ చేసి వచ్చినాకనే ఇక ఒకటి చెప్తేనే మంచిగా ఉందని చెప్తేనే వచ్చి తీసుకున్నాం. హైదరాబాదీ బిర్యానీ అంటే జస్ట్ ఒక 1 అవర్ అయింది రూమ్కి వచ్చి రూమ్ మాట్లాడుకొని సెట్ చేసి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు అట్లా కూర్చొని ఇక ట్రైన్లో ఏమైందో చెప్తా అన్నా కదా మీకు. రూమ్కి వచ్చినాక ఏమైందంటే ఫస్ట్ ట్రైన్లో వస్తే మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఏసీ బుక్ చేసుకోండి. సమ్మర్లో మాకైతే కారిపోయిన పులుసు చెమటలతోటి. అందుకే ఏసీ బుక్ చేసుకొని ఏసీ ప్రిఫర్ చేస్తాను సమ్మర్లో అయితే. నార్మల్ స్లీపర్ అన్న గిట్ట కష్టమే. మళ్ళీ ఏంటంటే ట్రైన్లో వచ్చిన దానికి ఫస్ట్ మనం ఒకటి క్యాసిల్ రాక్ కాడ ఒక వ్యూ పాయింట్, దాని పేరే క్యాసిల్ రాక్. ట్రైన్లో వెళ్తేనే అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మస్తు ఉంటుంది వ్యూ అయితే. స్టేషన్ నుంచి బయటికి రాగానే మొత్తం మన ఎదురుగా ఇట్లా సైన్యంలో అక్కడ నిల్చుంటారు. ఒక 10 మంది ఎంబడబడతారు. క్యాబోలు, ఇంకా అన్ని యాక్టివిటీస్ కోసము, వాటర్ స్పోర్ట్స్ కోసము, అన్ని హోటల్స్, రూమ్స్, అంటే వెహికల్ కావాలా, అది కార్ కావాలా, బండి రెంట్లకి వాటికి చాలా మంది వస్తారు. దాంట్లో ఎంతమంది స్కామర్ తెలియదు, ఎంతమంది మంచోళ్ళో తెలియదు, ఎవరు తెలియదు. అందుకే మేమైతే బస్ ఎక్కినాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళది ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ బైక్ రెంట్స్ కాడికి వచ్చేసరికి ఏమైందంటే మొత్తం బైక్స్ గురించి అదే ప్రైస్ ఓకే అయింది, అన్ని మాట్లాడినాం. లాస్ట్కి ఏమన్నాడంటే 24 అవర్స్ అడిగినాం. 24 అవర్సా కాదా అని. అంటే మాకు తెలియదు అది 24 అవర్స్ కాదని. ఆయన ఏమన్నాడు అంటే 24 అవర్స్ కాదు, నువ్వు ఇప్పుడు 5కి అడిగితే నువ్వు 12 అవ్వగానే ఒక రోజు అయిపోగానే ఒక రోజు డే టు డేట్ ఉంటుందంట. డే టు డే కౌంట్ ఉంటుందంట. నువ్వు ఎన్ని రోజులైనా తీసుకో, ఎంతైనా కానీ డే టు డే కౌంట్ ఉంటుందంట. అట్లా అనేసరికి మేము ఆగిపోయి బస్ ఎక్కినాం. బస్ ఎక్కి డైరెక్ట్ క్యాలంగట్ బస్ స్టాప్ కాడికి దిగినాం. క్యాలంగట్ బస్ స్టాప్ కాడ దిగి ఫస్ట్ మాకు ఆకలి దంచుతుందని హైదరాబాదీ బిర్యానీ అని ఒకటి కనిపిస్తే తిన్నాం.
పర్లే యావరేజ్ ఉంది అంతే. ఆడ క్యాలంగట్ బస్ స్టాప్ పక్కనే ఉంది. మళ్ళీ ఆడికి వచ్చేసరికి ఆడ కూడా మళ్ళీ రూమ్స్ కోసం వస్తారు మస్తు మంది అని చూపిస్తాం ఆగమైన మాడైతే అది తిరిగి అడి తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అడి తిరిగి రూమ్స్ కోసం పోయినాం, లెంకినాం, ఎతికినాం, మొత్తం అన్నీ చేసినాం. ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ కాడికి పోదాం అనే లోపు ఇంకో బ్రో ఒక అతను వచ్చి ఇట్లా మాట్లాడి ఓకే అయింది. ఇంకా ఎక్కువ ఓపిక గుడి లేక వచ్చేసినాం. వచ్చినాక సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. ఇక మిగిలిన ఏముంది రేపు పొద్దున చూద్దాం. ఇంకా Day 1 బ్లాగ్ అయితే ఇక్కడితో ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గోవాకి వచ్చినాం మామ. నువ్వు ఆడ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవు. ఇక్కడ వేవ్స్ తోటి ఆటలు ఆడుతున్నాం మేము. పెద్ద పెద్ద నువ్వు ఆడ స్విమ్మింగ్ పూల్ వేవ్స్ చూసి ఉంటావు. ఇవి చూడు అలలు ఎట్లా కొట్టుకొస్తున్నాయి. కొట్టుకొస్తే దెబ్బకి అటు ఈడ్చుకొని పోతాయి. అట్లుంటాయి. దాంట్లో కాడ ఎంజాయ్ చేస్తున్నాం మేము. చూడు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కాలు దాపుకొని కూర్చున్నాం. ఈడ దానికి ఎప్పుడు వస్తాయా అని అట్లుంటుంది మనతో తెలుసు కదా. బీచ్ ఏ బీచ్ మళ్ళా కాకినాడ బీచ్, వైజాగ్ బీచ్ కాదు ఇది. ఏమంటున్నా గోవా బీచ్ అంటారు తెలుసా. గోవా బీచ్ కాడ ఇట్లా వస్తాయి అలలు రాత్రిపూట. ఎప్పుడైనా చూసినావా నువ్వు? ఎప్పుడు రీల్స్లోనే చూస్తావా? లైవ్లో చూడు, ఎంజాయ్ చేయరా. పైసలు పెట్టు. పైసలు పెడితే జర ఎంజాయ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎంజాయ్ చేయలేవు నువ్వు. చూసుకో ఇక చూడు.